ఏడవ తరగతిలో సామాన్య సమీకరణాల్లో ఒక కొత్త టాపిక్ నిత్య జీవిత సమస్యల సాధనలో సామాన్య సమీకరణాల వినియోగం ఏ విధంగా వినియోగించాలి. మనకి ఎప్పుడైనా ఈ సామాన్య సమీకరణలు అవసరం అవుతాయి. ఎంతవరకు నేర్చుకున్నాం కదా. 2x+3=5 సాధించండి. 5m = 35, m విలువ ఎంత, ఇటువంటివి మనకి ఎక్కడైనా తారసపడతాయా, ఇటువంటి వాటి అవసరం ఉందా అనేది ఒకసారి మనం చూసినట్లయితే నిత్య జీవిత సమస్యల సాధనలో సామాన్య సమీకరణాల వినియోగం ఏ విధంగా మనం చేయవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక తరగతిలో బాలబాలికల మొత్తం 52 మంది. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 10 ఎక్కువ. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, బాలుర సంఖ్య ఇవ్వలేదు, బాలికల సంఖ్య ఇవ్వలేదు, కానీ బాలికలకి బాలురికి మధ్య గల సంబంధం మాత్రం ఇచ్చాడు. ఎంతని? బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 10 ఎక్కువ. అయినా బాలుర సంఖ్య ఎంత అన్నాడు. ఇచ్చినది మొత్తం బాలబాలికలు మొత్తం కలిపితే 52. మరి ఇటువంటి సమస్యలు మనకి ఎక్కడైనా ఎదురైనప్పుడు మనం ఏ విధంగా ఈ సామాన్య సమీకరణాలు ఉపయోగించి మనం చేయవచ్చు అది చూద్దాం. తర్వాత రాము తండ్రి ప్రస్తుత వయసు అంటే ఇప్పుడు రాము వయసుకు 3 రెట్లు. రాము ఏ వయసు ఎంతైతే ఉందో వాళ్ళ తండ్రి వయసు రాము వయసు కంటే 3 రెట్లు. 5 సంవత్సరాల తరువాత వారిద్దరి వయసుల మొత్తము 70 సంవత్సరాలు. అయినా వారి ప్రస్తుత వయసులో కనుగొనండి. 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసులు మొత్తం 70 సంవత్సరాలు అట. ప్రస్తుతం రాము తండ్రి వయసు రాము వయసుకు 3 రెట్లు. అంటే రాము వయసు తెలియదు, రాముడి తండ్రి వయసు తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య కండిషన్ తెలుసు. రాము వయసుకు వాళ్ళ తండ్రిది 3 రెట్లు ఉంటుందని. మరి ఇందులో ఏది ముందు తెలుసుకోవాలి, ఏమి దాని నుంచి మనం ఎలా సమీకరణ రూపంలో మార్చి ఏ విధంగా సాధించాలని చూద్దాం. తర్వాత ఒక పర్సులో కొన్ని 10 రూపాయలు మరికొన్ని 50 రూపాయల నోట్లు మొత్తము కలిపి 250 ఉన్నాయి. అయితే ఏమేమి ఉన్నాయి? 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, రెండు కలిపి 250 ఉన్నాయి. 50 రూపాయల నోట్ల సంఖ్య కంటే 10 రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ ఉంది. అంటే 50 రూపాయల నోట్లు లెక్క పెడితే 10 రూపాయల నోట్ల కన్నా ఒకటి ఎక్కువ ఉంది. అంటే ఉదాహరణకు 10 రూపాయల నోట్లు ఒక 20 ఉన్నాయి అనుకో, 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 21 అన్నమాట, ఒకటి ఎక్కువ. అలా అనమాట. అయితే ప్రతి రకం నోట్లు ఎన్నెన్ని కలవో తెలపండి. అలాగే ఇంకొకటి చూడండి, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 8 తక్కువ. అంటే పొడవు తెలియదు, వెడల్పు తెలియదు మనకి, కానీ ఆ రెండింటి మధ్య కండిషన్ ఏంటి? పొడవు కావాలంటే వెడల్పుకు రెట్టింపు కన్నా 8 తక్కువగా ఉంది. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు 56 మీటర్లు. అయినా పొడవు వెడల్పులను కనుగొనము అన్నాడు. పైన పేర్కొన్న అన్ని మనకి నిత్య జీవితంలో వచ్చినటువంటి సమస్యల సాధన, మనకి ఎప్పుడు ఇటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని సాధించాలంటే మనం ఏం ఉపయోగించవచ్చు? సామాన్య సమయం. ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఇప్పుడు ఉదాహరణకు మొదటి లెక్కలోనే ఉంది, బాలబాలికలు మొత్తం 52 అన్నాడు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 10 ఎక్కువ అన్నాడు. అసలు బాలుర సంఖ్య నీకు తెలిస్తే కదా బాలికల సంఖ్య కనుక్కోవడానికి 10 ఎక్కువ తక్కువ అన్నాడు. ఆ తెలియని దాన్ని మనం మొదట ఏం చేయాలి? మనము సమస్యని ఇచ్చినటువంటి లెక్కను పూర్తిగా 1-2 సార్లు చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో తెలియంది ఏముంది? బాలికలు బాలురు ఇద్దరూ తెలియదు, కానీ బాలికల సంఖ్య కావాలంటే బాలుర సంఖ్య తెలియాలి మొదట. కాబట్టి ఆ తెలియాల్సిన కనుగొనవలసిన దాన్ని మనం ఏమనుకోవాలంటే చరరాశుల్ని ఎక్స్లు వైలు జెడ్ యు టి ఈ విధమైన అక్షరాలతో సూచించుకోవాలి మనం. ఆ తర్వాత మూడో స్టెప్, మొదటేంటి? సమస్యను సమగ్రంగా చదవాలి. ఆ తర్వాత ఏదైతే కనుక్కోవాల్సి వచ్చిందో ఆ రాసులను గుర్తించి చరరాశుల్ని వాటి చరరాశులతో సూచించాలి వాటిని. సమస్యలో పదాల మధ్య సంబంధం ఏర్పరిచే బీజీయ సమాసాలను పొందుపరిచి సమీకరణం రూపొందించాలి. వీటిని మనము ఎలాగా చేయాలో నేను ఇక్కడ మీకు చెప్తాను. అయితే వీటిని సాధించేటప్పుడు
మనకి ఎక్కువగా వస్తున్నవి ఏంటంటే మనకి సమస్యల్లో వచ్చినవి మొత్తము. ఇది కదా మనకు ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంది మొత్తము, లేకపోతే దానికన్నా ఎక్కువైనా. ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏంటంటే ప్లస్ గుర్తు వేయాలి, అంతే కదా. టోటల్ లేకపోతే దీనికన్నా బాలికల కన్నా 10 ఎక్కువ అని అన్నాడు అంటే బాలికలు ఒక ఎక్స్ అనుకున్నాం అనుకో, బాలురు వాళ్ళకన్నా 10 ఎక్కువ ఉంటే ఎక్స్ ప్లస్ 10 అంటే ఏ గుర్తు వేయాలి అక్కడ, ప్లస్ వేయాలి. అలాగే ఇంకొకటి చూడండి, తక్కువ తక్కువ భేదము, ఇటువంటివి వచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మైనస్ కదా. ఆ తర్వాత రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు అటువంటి లెక్క కూడా వచ్చింది మనకి. ఏంటి, రాముని తండ్రి వయసు, రాము వయసుకు 3 రెట్లు. అంటే రాము వయసు 10 అనుకో, వాళ్ళ తండ్రి వయసు 3 రెట్లు, 10 3 30 అంటే గుణించాలన్నమాట, రెట్లు కదా. లబ్ధము, ఇటువంటి వచ్చినట్లయితే మనం చేయాల్సిందేంటి, గుణకారం గుర్తుపెట్టుకోండి బాగా. అలాగే వంతు, తండ్రి వయసులో 5వ వంతు వయసు, 3వ వంతు వయసు, తల్లి వయసులో 2వ వంతు వయసు అంటే వంతు. భాగం, అటువంటి వచ్చినట్లయితే అది డివైడెడ్ బై, భాగాహారం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. ఇలా వాటిని ఈ 4 ప్రక్రియల గుర్తులను ఉపయోగించి ఆ సమస్యలో ఏమైతే ఇచ్చాడో వాటి ప్రకారం చేయాలి మనం. వాటిని బీజీ సమాసాలుగా పొందుపరిచి సమీకరణం రూపొందించాలి. ఆ తర్వాత సమీకరణం సాధించడం తెలుసు కదా. బీజ చర్రాసు విలువలు కావాలంటే ఆ పక్కన ఉండేటటువంటి స్థిర రాసుల్ని ఏం చేయాలి, పక్షాంతరం చెందించాలి. LHS లో ఉన్నవి RHS వైపు కానీ, RHS లో ఉన్నవి LHS వైపు కానీ పంపిస్తూ ఆ XYZ విలువలు కనుగొనాలి. ఆ తర్వాత మనం వచ్చిన ఆన్సర్ ఫలితాన్ని సరిచూడాలి. ఇన్ని స్టెప్లు ఉన్నాయన్నమాట ఇది చేయడంలో, అర్థమైందా. అయితే వీటిని చేయడంలో కొన్ని సమస్యలను మనం సాధిద్దాం. ఇక్కడ చూడండి, ఒక తరగతిలో బాలబాలికల మొత్తం 52, బాలురు కన్నా బాలికల సంఖ్య 10 ఎక్కువైన బాలురు సంఖ్య ఎంత అని అన్నాడు. జాగ్రత్తగా చదవండి. తరగతిలో బాలబాలికలు అంటే బాలురు బాలికలు కలిపి మొత్తం 52 మంది ఉన్నారట. బాలురు కన్నా బాలికల సంఖ్య 10 ఎక్కువ అంటే మనకు తెలియాల్సిందేంటి, బాలురు. కాబట్టి మనం ఏం చేద్దాం, బాలురు ఈజ్ ఈక్వల్ ఎక్స్ మంది అనుకోను కదా. అప్పుడు బాలికలు ఎంతమంది అవుతారు, ఎక్స్ కంటే 10 ఎక్కువ మంది అంటారు. కాబట్టి ఎక్స్ ప్లస్ 10 అది బాలికల సంఖ్య కదా. బాలురు ఎక్స్ అనుకుంటే బాలికలు ఏమన్నాడు, బాలురు కంటే 10 ఎక్కువైనా కాబట్టి ప్లస్ వాడాలి మనం కదా. లెక్క ప్రకారం బాలురు ప్లస్ బాలికలు ఇద్దరు కలిపితే ఎంతమంది అన్నాడు ఇక్కడ, మొత్తం 52 మంది కదా. కాబట్టి మొత్తం విద్యార్థులు 50 మంది. విద్యార్థులు అంటే బాలురు బాలికలే ఉంటారు, వాళ్ళిద్దరిని కలిపితే 52. బాలుర సంఖ్య ఎక్స్, బాలికల సంఖ్య ఎక్స్ ప్లస్ 10, వీళ్ళిద్దరూ కలిపితే 52. ఇప్పుడు చూడండి, ఎక్స్ కలిపితే ఎంత అవుతుంది, 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 52 కదా. మరి మనకి ఎక్స్ కావాలి కాబట్టి పక్కనుండే 10ని పక్షాంతరం చెందిద్దాం అటువైపు. మీరు బాణం గుర్తులు రాయొద్దు నోట్స్ రాసేటప్పుడు. 2x ఈజ్ ఈక్వల్ 52 దగ్గరికి కుడివైపు పక్షాంతరం చెందితే ప్లస్ 10 ఉన్నది ఏమవుతుంది, -10. ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్ 52లో 10 తీస్తే 42. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఎక్స్ బాలుర సంఖ్య కావాలి. కాబట్టి ఎక్స్కి పక్కనే 2 గుణిస్తుంది, దీన్ని కుడివైపుకి తీసుకెళ్తే ఏమవుతుంది, భాగిస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 42/2. 2 ఒకట్లు 2 21. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. ఎక్స్ అంటే ఎవరిని ఎక్స్ అనుకున్నాం మనం, బాలుర్నా బాలికలనా, బాలుర్ని. కాబట్టి బాలురు ఈజ్ ఈక్వల్ 21 మంది కదా. బాలికలు వీళ్ళకంటే ఎంత ఎక్కువ అన్నాడు, 10 ఎక్కువ.
21కి ప్లస్ 10 కలపండి, ఎంత అవుతుంది? 31. మరి ఇది సరైనదేనా కాదా అంటే సరిచూచుట. లెక్కలో కన్నీ ఏమిచ్చాడు చూడండి, బాలుర బాలికల మొత్తము సంఖ్య 52 అన్నాడు కదా. లెక్క ప్రకారం బాలికలు ప్లస్ బాలికలు బాలురు మొత్తం ఈజ్ ఈక్వల్ 52. మరి బాలికలు ఎంత? బాలురు 21 ప్లస్ బాలికలు 31 కలపండి, 52 సరిపోయింది కదా. దేర్ఫోర్ మన ఆన్సర్ కరెక్ట్ అండి. బాలురు 21 మంది, బాలికలు. అర్థమైందా? ఈ విధంగా మనం లెక్కలు చేయాలి. అలాగే ఇంకొక సమస్యను మనం సాధిద్దాం. ఇక్కడ చూడండి, రాము యొక్క తండ్రి ప్రస్తుత వయసు, ఎవరిది? రాముది కాదు, రాము యొక్క తండ్రి, రాముని తండ్రి ప్రస్తుత వయసు రాము ప్రస్తుత వయసుకు 3 రెట్లు. అంటే రాము తాలూకా వయసుకు 3 రెట్లు, తండ్రిదే ఎక్కువ వయసు ఉంటుంది కదా. మరి 5 సంవత్సరాల తరువాత వారిద్దరి వయసులను కలిపితే 70 సంవత్సరాలు. అయినా ప్రస్తుత వయసులు ఎంత తెలియాల్సిందేంటి? ప్రస్తుత వయసులు. ప్రస్తుత వయసులో మళ్ళీ కండిషన్ ఏముంది? తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. అంటే మొదట ఎవరికి తెలియాలి? మనకి కొడుకు వయసు తెలియాలి. రాము వయసు తెలిస్తే తండ్రి వయసు 3 రెట్లు కాబట్టి ఈజీగా కనుక్కోగలం. కాబట్టి ప్రస్తుతం ప్రస్తుతం ఎవరిది? ప్రస్తుతం రాము వయసు. ప్రస్తుతం రాము వయసు ఈజ్ ఈక్వల్ ఎక్స్ సంవత్సరాలు అనుకుంటే రాముని తండ్రి వయసు ఎన్ని సంవత్సరాలు అవుతాయి? తండ్రి రాము వయసుకి ఎన్ని రెట్లు అన్నాడు? రెట్లు అనగా ఏం చేయాలి? గుణించాలి. 3 రెట్లు అన్నాడు కాబట్టి 3x సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంకొకటి లెక్కలో కండిషన్, 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసుల్ని కలిపితే మొత్తం అంటే ఏం చేయాలి? కలపాలి. 70 సంవత్సరాలు. కాబట్టి 5 సంవత్సరాల తరువాత 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి కదా. కాబట్టి రాము ప్రెజెంట్ ప్రస్తుత వయసు x సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల తర్వాత రాము వయసు ఈజ్ ఈక్వల్ x ప్లస్ 5 కదా. ఇప్పుడు x సంవత్సరాలు అయితే మరి 5 సంవత్సరాల తర్వాత x ప్లస్ 5 అవుతుంది కదా. రాము తండ్రి వయసు ఇప్పుడు రాము తండ్రి వయసు 3x సంవత్సరాలు, దానికి 5 సంవత్సరాలు కలుపుతాం కదా. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి వయసులు ఇవి వచ్చాయి. లెక్క ప్రకారం 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం 70 సంవత్సరాలు కదా. లెక్క ప్రకారం 5 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మొత్తం ఈజ్ ఈక్వల్ 70 సంవత్సరాలు. చూద్దాం, 5 సంవత్సరాల తర్వాత రాము వయసు ఎంత ఉంది? x ప్లస్ 5 ప్లస్ ఆ తండ్రి వయసు 3x ప్లస్ 5. ఈ 2 సంవత్సరాలని కలిపితే 70 సంవత్సరాలు వచ్చింది. చూడండి, కూడదాం. ఏమేమి కూడొచ్చు? ఎక్స్కి ఎక్స్ కూడొచ్చు. 3xలకి 1x కూడితే 4x. తర్వాత పక్కనే 5 ప్లస్ 5 కూడితే 10 ఈక్వల్ 70. మనకేం కావాలి? ఎక్స్ విలువలు కావాలి. కానీ ఇక్కడ ఉన్నది 4x ప్లస్ 10. ప్లస్ 10ని పక్షాంతరం చెందేద్దాం. 4x ఈజ్ ఈక్వల్ ఇక్కడ 70 ఉంది. ప్లస్ 10 కుడి వైపుకి వెళ్తే -10 అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ 70లోంచి 10 తీస్తే 60. ఇప్పుడు x విలువ కావాలి. x అని 4 ఏం చేస్తుంది? గుణిస్తుంది.
పక్షాంతరం చెందించితే అంటే కుడి వైపుకు వెళ్తే బై 4 గుణించేది భాగిస్తున్నాం. ఇక్కడ చూడండి భాగించవచ్చా? 4 ఒకట్లు 4 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. ఎక్స్ అని ఎవరిది వయసు అని అనుకున్నాం? ప్రస్తుతము రాము వయసు. ప్రస్తుతం రాము వయస్సు ఈజ్ ఈక్వల్ 15 సంవత్సరాలు. మరి ప్రస్తుతము రాముని తండ్రి వయస్సు, ఆ రాము వయసుకు 3 రెట్లు అని అన్నాడు కదా, 15 మూళ్ళు 15 ఇంటూ 3 15 మూళ్ళు 45 సంవత్సరం. ఇవి వీరి వయసు. అయితే వీటిని సరిచూచుట సరైందా కాదా? సరిచూచుట అంటే కండిషన్ ఏమి ఇచ్చాడు లెక్కలో? 5 సంవత్సరాల తర్వాత వారి వయసుని కలిపితే ఎంత రావాలి? 70 సంవత్సరాలు రావాలి. రాద్దాం. 5 సంవత్సరాల తరువాత రాము వయస్సు. ఇప్పుడు రాము వయసు ఎంత వచ్చింది? 15 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుద్ది? 15 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 20 సంవత్సరాలు. అలాగే 5 సంవత్సరాల తరువాత తండ్రి వయసు. ఇప్పుడు తండ్రి వయసు ఎంత వచ్చింది? 45. కాబట్టి దానికి 5 కలుపుదాం. 45 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 50. మరి ఇద్దరి వయసుల మొత్తం చేద్దాం. ఎంత వస్తుంది? 5 సంవత్సరాల తర్వాత ఇద్దరు వయసుల మొత్తం ఈజ్ ఈక్వల్, కొడుకుది 20 సంవత్సరాలు, తండ్రిది 50. 5 సంవత్సరాల తర్వాత 70 వచ్చింది కదా. కాబట్టి మనం చేసిన ఎక్స్ విలువ రామ్ వయసు, రామ్ తండ్రి వయసు కరెక్టే. ఈ విధంగా లెక్కను చేయాలి. అర్థమైందా? అలాగే ఇంకొక సమస్య చేద్దాం. ఇందులో ఒక పర్సులో కొన్ని 10 రూపాయలు, మరికొన్ని 50 రూపాయలు నోట్లు మొత్తం కలిపితే ఎన్ని రూపాయలు ఉన్నాయి? 250 రూపాయలు అయ్యాయి. అంటే 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. కానీ 50 రూపాయల నోట్ల సంఖ్య కన్నా 10 రూపాయల నోట్ల సంఖ్య 1 ఎక్కువగా ఉంది. అంటే ఏది ఎక్కువగా ఉంది? 10 రూపాయల నోట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దేనికంటే? 50 రూపాయల నోట్ల సంఖ్య కంటే. అంటే మొదటి 50 రూపాయల నోట్ల సంఖ్య మనకు తెలిసిందనుకో, 10 రూపాయల నోట్ల సంఖ్య దానికి 1 కలిపేయవచ్చు కదా. అయితే ప్రతి రకం నోట్లు ఎన్ని కలవో తెలపండి. మనం ఏం చేయాలని చెప్పాం? మొదట 50 రూపాయల నోట్ల సంఖ్య. 50 రూపాయల నోట్ల సంఖ్య దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నాం. 50 రూపాయలు ఎన్ని ఉన్నాయో తెలీదు, దాన్ని ఏమనుకుంటా? ఎక్స్. మరి 10 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్ల సంఖ్య ఆ 50 రూపాయల నోట్ల సంఖ్య కంటే 1 ఎక్కువ ఉందట. అంటే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ఉన్నాయి అవి. అంతేనే కదా. 50 రూపాయల నోట్లు ఎక్స్ అనుకున్నాను, 10 రూపాయల నోట్లు దానికన్నా 1 ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. అయితే ఇలా ఉన్నట్లయితే వాటి విలువ ఎంత ఉంటుంది? మొత్తం కలిపితే 250 రూపాయలు అన్నాడు కదా. 50 రూపాయల నోట్లు 2 ఉన్నాయి అనుకో మన దగ్గర, 50 రెళ్ళు 100 అవుతుంది. 50 రూపాయల నోట్లు 3 ఉన్నాయి అనుకో, 50 3 180. 50 4 ఉన్నాయి అనుకో, 54. 50 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 50 ఎక్స్లు అవుతాయి. కాబట్టి 50 రూపాయల నోట్లు విలువ ఎంత విలువ ఉంటుంది? 50 రూపాయలు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి గుణిస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు రూపాయలు 50 ఎక్స్ రూపాయలు ఆ డబ్బు. అలాగే 10 రూపాయలు నోట్లు విలువ, 10 రూపాయల నోట్లు విలువ
ఇవి ఎన్ని ఉన్నాయి? x+1 ఉన్నాయి. 5 ఉంటే x+1 5 కదా. 10 రూపాయలు 5 ఉన్నాయి అనుకో 15, 10 రూపాయలు 7 ఉన్నాయి అనుకో 17, 10 రూపాయలు x+1 ఉన్నాయి కాబట్టి x+1 10 కదా. దట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు గుణించండి, 10 × x 10x ప్లస్ 10 ఒకట్లు 10. ఇవి ఏంటిది? 10 రూపాయల నోట్లు విలువ. మరి 2 నోట్లు కలిపితే ఎంత డబ్బు అయింది? 250 రూపాయలు. అది కింద రాద్దాం. 50 నోట్లు రూపాయలు, 50 నోట్లు ప్లస్ 10 రూపాయల నోట్లు మొత్తము విలువ ఈజ్ ఈక్వల్ ఎన్ని రూపాయలు? 250 రూపాయలు. కాబట్టి 50 రూపాయల నోట్లు 50x రూపాయలు అయ్యాయి. 10 రూపాయల నోట్లు ఎంత అయ్యాయి? 10x + 10 రూపాయలు అయ్యాయి. పైన గుణించాం కదా మనం. దట్ ఈజ్ ఈక్వల్ 250 అయినట్టు, అంతేనే కదా. ఇప్పుడు చూద్దాం, 50x + 10x 60x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 250. మనకేం కావాలి? x కావాలి. కాబట్టి +10ని కుడివైపుకు తీసుకెళ్దాం, పక్షాంతరం చెందిద్దాం. 60x 60x ఈజ్ ఈక్వల్ 250 ప్లస్ 10 కుడివైపుకి వెళ్తే -10 అవుతుంది. ఇప్పుడు 60x ఈజ్ ఈక్వల్ 250లో 10 తీస్తే 240. మనకి x కావాలి కదా. 60xని ఏం చేస్తుంది? గుణిస్తుంది. కాబట్టి కుడివైపుకి తీసుకెళ్దాం, భాగిస్తుంది. 240/60. 0కి 0కి క్యాన్సిల్ అయింది. 6 1 6 4. దర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ 4 కదా. x అంటే ఏంటి? 50 రూపాయల నోట్ల సంఖ్య 4 అయినట్టు. నోట్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ 4 కదా. మరి 10 రూపాయల నోట్లు ఎన్ని అయినట్టు? దానికన్నా 1 ఎక్కువ ఉంటాయి అవి. నోట్ల సంఖ్య దట్ ఈజ్ ఈక్వల్ 5 కదా. ఇది ఆన్సర్. అయితే సరి చూచుట. ఏ విధంగా సరి చూస్తాం? 50 రూపాయల నోట్లు 4 ఉంటే 50 రూపాయల ఇంటూ 4 ఎంత అవుతుంది? అది 200 రూపాయలు అవుతుంది. అలాగే 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎంత అవుతుంది? 15 50 రూపాయలు. మొత్తం 200 + 50 250 రూపాయలు. సరిపోయింది కదా. ఈ విధంగా మనం ఈ సమస్యలన్నింటినీ సాధించాలి. అసలు దేనిని మనము XYZ అనుకోవాలి, X అనుకోవాలి. దానిలో కండిషన్ ఏంటి? దేనికన్నా ఏది ఎక్కువ ఉంది, ఎన్ని రేట్లు ఉన్నాయి, ఇవన్నీ మనం కనుక్కున్న తర్వాత సమీకరణ రూపంలోకి మార్చి అప్పుడు X విలువల్ని సాధించాలి. అలాగే ఇంకొక సమస్యని మనం సాధిద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు రెట్టింపు కన్నా 8 తక్కువగా. వెడల్పు నాకు రెట్టింపు అంటే వెడల్పు తెలిస్తేనే మనకి పొడవు తెలుస్తుంది అక్కడ. కాబట్టి వెడల్పు నెక్స్ అనుకున్నాం అనుకో, పొడవు దానికి రెట్టింపు అంటే వెడల్పుకు రెట్టింపు అంటే 2x, దానికన్నా 8 తక్కువగా ఉంది. 2x - 8 అంటే మీకు దీర్ఘచతురస్రం ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఇది కదా. దీన్ని వెడల్పు అంటారు, దీన్ని పొడవు అంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, పొడవు అంటే ఇది, ఈ పొడవు అనేది వెడల్పు కంటే ఈ వెడల్పు నాకు రెట్టింపు, వెడల్పు x అనుకుంటాను నేను. పొడవు దానికి రెట్టింపు అంటే XX 2x, దానికంటే 8 తక్కువ -. సరిపోయింది కదా. అవి ఆ విలువలు. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు 56 మీటర్లు. అయినా దాని పొడవు వెడల్పును కనుగొనమని అన్నాం. తెలియాల్సింది ఏమన్నా? ఫస్ట్ కండిషన్ దాని పొడవు వెడల్పు నాకు
రెట్టింపు కన్నా 8 తక్కువ. దేర్ఫోర్ ఒక దీర్ఘ చతురస్ర వెడల్పు ఈజ్ ఈక్వల్ ఎక్స్ మీటర్లు అనుకోను కదా. వెడల్పు ఎక్స్ మీటర్లు అనుకుంటే పొడవు ఎంత అవుతుంది? లెక్కలో సమస్యలో ఎలా ఇచ్చాడు? దాని రెట్టింపు అంటే 2x కన్నా 8 తక్కువ తీసివేయాలి. 8 మీటర్ అవుతుంది. మరి దీర్ఘ చతురస్ర చుట్టుకొలతకి సూత్రం ఏంటి తెలుసా? దీర్ఘ చతురస్ర చుట్టుకొలత, దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. 2 పొడవులు 2 వెడల్పుల్ని కలిపితే చుట్టుకొలత వస్తుంది. దాని విలువ లెక్కలో ఎంత ఇచ్చాడు? 56 మీటర్లు కదా. ఇప్పుడు వేద్దాం ఈ సూత్రంలో 2 బ్రాకెట్ పొడవు ఎంత? ఎక్స్ ప్లస్ వెడల్పు ఎంత? 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 56 మీటర్లు. ఇక్కడ చూడండి 2 ఇంటూ ఎక్స్ 2x కలపండి, ప్లస్ ఉంది కాబట్టి 3x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు 2 చేత గుణిద్దాం. 2 3 6x, అలాగే 2 8 కూడా మైనస్ చేసి 2 8 16 56. మనకి ఎక్స్ విలువ కావాలి కాబట్టి పక్కనుండే మైనస్ 16ని పక్షాంతరం చెందించితే ఈజ్ ఈక్వల్ టు కుడివైపు వెళ్తే ప్లస్ 16 అవుతుంది. 6x ఈజ్ ఈక్వల్ 56 ప్లస్ 16. 6x ఈజ్ ఈక్వల్ 56కి 16 కూడినట్లయితే 72 కదా. ఇప్పుడు చూద్దాం. 6x 72 అయితే మనకి x కావాలి కాబట్టి 6 గుణిస్తుంది, కుడివైపుకి వెళ్తే భాగిస్తుంది. 72/6. 6 చేత ఇది భాగం పడుతుందా? 6 1 6 12. దేర్ఫోర్ 12. x ఈజ్ ఈక్వల్ టు 12 అంటే x అంటే దేనిని అనుకున్నాం? వెడల్పు. దేర్ఫోర్ వెడల్పు x ఈజ్ ఈక్వల్ 12 మీటర్. పొడవు ఎంత అవుతుంది? దాని రెట్టింపు కంటే 8 తీసేయాలి. అంటే 2 12 గుణించి అందులోంచి 8 తీయాలి. 2 12 24, అందులోంచి 8 తీయాలి. 24లో 8 తీస్తే 16 మీటర్లు. ఇది కరెక్టా కాదా? వెడల్పు 12, పొడవు 16 వచ్చింది. సరైనదా? ఇది కాదంటే మనం కండిషన్ ఏంటి? చుట్టుకొలత కట్టాలి. సరి చూచుట, చుట్టుకొలత చేస్తే ఎన్ని మీటర్లు రా? 56 వస్తే కరెక్టే. దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఏంటి సూత్రం? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు చేద్దాం. 56 వస్తుందో లేదో. 2 ఇంటూ పొడవు ఎంత? 16 ప్లస్ వెడల్పు 12. ఎన్ని మీటర్లు వస్తుందో? 2 ఇంటూ 16 ప్లస్ 12 28. 28 రెళ్ళు 56. దేర్ఫోర్ ఆన్సర్ కరెక్టే. ఈ విధంగా ఇచ్చిన సమస్యలన్నింటినీ అందులో కండిషన్ ఏమి ఇచ్చాడు? దేని విలువ దేనికంటే రెట్టింపు, తక్కువ ఏముంది, దానికన్నా ఎక్కువ, దానిలో ఎన్నో వంత, ఇవన్నీ చూసి ఏది కావాలో దానిని మొదట ఎక్స్ అనుకోవాలి. మరి దానిని బట్టి రెండవ రాశి ఏ విధంగా మారుతుందో దాన్ని రెట్టింపు అయితే 2x అనుకోవడం, అలా చేయాలి. అర్థమైందా? దానిని ఒక సమీకరణం కింద మార్చుకొని అప్పుడు ఎక్స్ విలువని మనము సాధించాలి. ఈ విధంగా మనం ఇందులో ఉండే సమస్యలన్నింటినీ సాధించాలి. అభ్యాసంలో ఉండే సమస్యలు మీరు చేయండి. ఓకేనా? రైట్.